ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. అదే సమయంలో దేవుని పాద సన్నిధిలో దేవుని మాటల కొరకై కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునిందు ప్రియమైన వారులారా, దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మల్ని కూడా ప్రభువు ప్రేమించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దాచి ఉంచిన మేలులతో కూడా తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, యేసు ప్రభు ఏ విషయములో నమ్మదగిన వాడు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ విషయములో నమ్మదగిన వాడు? ఒక మాట మూల వాక్యాన్ని చదువుకుందామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కటి మాట అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతున్న ఈ మాటను చూద్దామా? చూడండి, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చాలు. పౌలు అంటున్నాడు తిమోతితో, తిమోతి, మనము నమ్మదగని వారమైనను అంటే మనల్ని కొన్ని విషయాల్లో నమ్మచ్చు, కొన్ని విషయాల్లో నమ్మకపోవచ్చు. కానీ ఎప్పుడు నమ్మదగిన వాడు దేవుడు తిమోతి అని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్న దినాల్లో కొన్నిసార్లు మన వ్యక్తిత్వాలు, మన స్వభావాలు బయటకు వచ్చినప్పుడు వీళ్ళని ఎంతో నమ్మాను నేను, వీళ్ళు మోసం చేశారు అంటాం. అది పిల్లలైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా. ఇంకా తర్వాత విషయాల్లో జాగ్రత్త పడతాం, అమ్మో వాళ్ళని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని. అయితే దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన వాణ్ణి. మనుషులు మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ నేనైతే నమ్మదగిన వాడను అనడానికే ఆ మాట చెప్పాడు. మనము నమ్మదగని వారమైనను, ఆడ ఒక చిన్న అక్షరం ఉంది, కిందనేమని రాయబడింది? నమ్మకపోయినను. మనల్ని నమ్మినా నమ్మకపోయినా, మీ ఎదురింటోళ్ళని నమ్మినా నమ్మకపోయినా, మీ పక్కింటోళ్ళని నమ్మినా నమ్మకపోయినా, మీ బంధువులను నమ్మినా నమ్మకపోయినా, నమ్మదగిన వాడు దేవుడు. ఆయన ఏ ఏ విషయాలలో నమ్మదగిన వాడో చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. 9వ వచనాన్ని మనం చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలు. మొదటిది ప్రియులారా, మనల్ని పిలిచిన పిలుపులో నమ్మకముంది. అందుకే పిలిచిన విషయములో నమ్మదగిన వాడు దేవుడు. పిలిచిన విషయంలో నమ్మదగిన వాడు దేవుడు. ఎందుకు 2-3 మాటలు చెప్పానంటే, కొన్నిసార్లు కొంతమంది మనల్ని పిలిచేటప్పుడు చాలా ఘనంగా పిలుస్తారు. ఏదైనా కార్యానికి, అయ్యో మీరు రాకపోతే ఎట్లా, అసలు మీరే మొదటి వాళ్ళు అన్నట్లుగా పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పంకించుకునేవాడే ఉండరు. ఇంటికి వచ్చినప్పుడు, పత్రిక ఇచ్చేటప్పుడు, కార్యం చెప్పేటప్పుడు మీరు ముందుండాలంతే, మాకు ఎవరున్నా లేకపోయినా మీరుంటే చాలు అని అంటారు. కానీ కార్యానికి వెళ్ళిన తర్వాత మనల్ని గూర్చిన అవసరత వాళ్ళకి ఏమీ లేనట్లుగా
ఏదో అందరిలో మాదిరి మనల్ని కూడా బాగున్నారా అని అంటారు. మనకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు ఉండవు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మనలను తన సహవాసమునకు పిలిచాడు. ఆ సహవాసమునకు పిలిచిన దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. అవును ప్రియులారా, ఆయన మనలను తన సహవాసముకు పిలిచాడు కాబట్టి సంఘమంతా సహవాస కూడికలో ఉన్నప్పుడు మనము లేకపోతే పిలిచిన దేవుడు ఏమవుతాడు? బాధపడతాడు. ఖచ్చితంగా బాధపడతాడు. ఎందుకంటే ఆయన ఇలాంటి దేవుని బిడ్డల సహవాసములో మనం ఉండాలని పిలిచి మనలను వెదకి రక్షించుకున్నాడు. ఈ లోకంలో ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ పిలవాల. అందుకే బైబిల్ గ్రంథం రాయబడింది చాలా చక్కటి మాట. ఏర్పరచబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ పిలువబడిన వారు కొందరే ఉన్నారు. అందుకే పిలిచిన విషయంలో ఆయన నమ్మదగిన వాడు. పిలిచిన తర్వాత మనలను ఆశీర్వదించకుండా, మనలను దీవించకుండా, మనలను ఆత్మీయంగా బలపరచకుండా ఉండడు. ఆయన సహవాసములో మనం ఉంటే ఆత్మీయతలోనైనా అలాగే ఆశీర్వాదములోనైనా మనం అభివృద్ధి ఎలా కావాలో ఆయన చెప్పి నేర్పిస్తాడు. అందుకే పిలిచిన దేవుని సహవాసానికి మనం వచ్చామంటే మన స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను దినదిన అభివృద్ధి చెందుతుంది ప్రియులారా. ఎందుకంటే పిలిచింది మనలను చూసి చూన్నట్టుగా ఉండే దేవుడు కాదు, మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు. పిలిచిన విషయంలో నమ్మదగిన వాడు. రెండవది ఏ విషయంలో ఆయన పిలిచాడో చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. నమ్మదగిన వాడు ఎందుకు పిలిచాడో 18వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:18. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్లుగా ఉండలేదు. చాలు వినండి ప్రియులారా. రెండవది వాక్యము విషయములో నమ్మదగిన వాడు ఆయన. ఏ విషయములో? వాక్యము విషయములే. అందుకే పౌలు అన్నాడు, దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు వాక్యం చెప్పాం. అమ్మా, శోధనలు వస్తే ఓర్చుకో, తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి, లేకపోతే బాధల్లో ధైర్యంగా ఉండు, ఇలాగ వాక్యం చెప్పాం. ఇలాగ వాక్యము చెప్పిన తర్వాత పరిస్థితిని బట్టి, అక్కడ ఆ మాట చాలా చక్కగా రాయబడింది చూడండి. పరిస్థితిని బట్టి ముందేమో అవునని చెప్పి తర్వాత కాదనేది కాదు వాక్యము. అప్పుడు అలాగ చెప్పాను కానీ ఇప్పుడు వాక్యం అట్టలేదు అని అనం మనం. ఎందుకో తెలుసా? ఆకాశము భూమి మారిన వాక్యములో మార్పు ఉండదు. ఒక్కసారి ఆయన చెప్పాడు అని అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు వినినా వినకపోయినా అది సత్యము అంతే. ప్రపంచంలో మనం నాయకులను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పిన మాట తర్వాత చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. చెప్పిన మాట మీద నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. వాక్యం అలా కాదు. చెప్పింది అనంటే జీవిత అంతము వరకు కాదు, ఈ భూ ప్రపంచ అంతము వరకు అదే మాటకు కట్టుబడి ఉంటుంది. అందుకే వాక్యము విషయములో నమ్మదగిన వాడు. పౌలు అన్నాడు, ఈరోజు ఒక వాక్యం చెప్పి నిన్న చెప్పిన వాక్యం తప్పు, ఇది కరెక్టు అని మరలా మార్చేది కాదంట దేవుని వాక్యం. ఎప్పుడు కూడా వాక్యము ఒకే రీతిగా ఉంటుంది. మార్పు లేని వాక్య విషయములో నమ్మదగినవాడు. ఎందుకు వాక్యములో మార్పు లేదు అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము మారదు, దేవుడు కూడా మారనివాడు. అందుకే మనం బైబిల్ చదువుతున్నప్పుడు 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరం ఎలాగుంటాడు? ఒకే రీతిగా. మనము నిన్నున్నట్లు నేడులేం, నేడున్నట్లు రేపు ఉంటామో లేదో చెప్పలేం.
ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు లేదు, తర్వాత ఉంటుందో లేదో కూడా చెప్పలేం. కానీ వాక్యం అలా కాదు. నీ భక్తి ఉన్నా లేకపోయినా నీ కోసం ఆయన మారడు. ఎప్పుడైనా నువ్వు మారి ఆయన ద్వారిలోకి రావాల్సిందే తప్ప ఆయనలో మార్పు లేనివాడు. అందుకే పిలిచిన విషయంలో నమ్మదగిన వాడు, వాక్య విషయంలో నమ్మదగిన వాడు. మూడవది ఏ విషయంలో నమ్మదగిన వాడో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇది చాలా చక్కటి మాట, చూడండి ప్రియులారా. 10వ అధ్యాయము 13వ వచనములో నేను చదివించే ప్రతి చోట దేవుడు నమ్మదగిన వాడు అనే మాటతో వాక్యం ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆ మాట చూడండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును. ఎంత గొప్ప మాట అండి. మూడవది, శోధన తప్పించే విషయములో నమ్మదగిన వాడు. ఏ విషయంలో? శోధన తప్పించే విషయంలో. అక్కడ మంచి మాటలు ఉన్నాయి, చూడండి. చెప్పాను నేను, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు అది. మనం ఏమనుకుంటామంటే ప్రపంచంలో ఏ మనిషికి రాని శోధన మనకొక్కరికే వచ్చింది అనుకుంటాం. అవునా లేదా? ప్రపంచంలో ఎవ్వరికి రాని శోధన నాకొక్కనికే వచ్చింది, నాకొక్కదానికి వచ్చింది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ చూడండి, సాధారణముగా. సాధారణంగా అంటే మామూలుగా. ఇలాంటి శోధనలు అందరికీ వచ్చినవే, అలాంటివే నీకు వచ్చాయి. నువ్వేమనుకుంటున్నావు? ఎవ్వరికి లేవు, నాకే అనుకుంటున్నావు. నో, నేను అలాంటి దేవుని కాదు. మన ముందున్న భక్తులు ఎదుర్కొన్నాడు, మన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొంటారు. అలాంటి శోధనలు సహజంగా మనకు కూడా వస్తాయి. అందుకే ప్రియులారా, ఎప్పుడు కూడా నాకే వచ్చింది అని ఎప్పుడు అనుకోమాకండి. ఎందరికో వచ్చాయి అలాంటి శోధనలు. అందుకే ఆ మాట, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు కలగదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుర్కొన్న లాంటి శోధనలు, లేదా మాలాంటి సేవకులు ఎదుర్కొన్న శోధనలు మా ముందున్న వాళ్ళు ఎదుర్కొన్నారు, మీ ముందున్న వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎదుర్కొని నిలబడ్డారు. మనం కూడా నిలబడ్డానికి వాక్యము మనకు ఆధారంగా ఆ చివరి లైన్లో రాయబడింది. శోధనను తప్పించుకునే మార్గాన్ని మనకు కలుగజేశాడు ఆయన. మనం దాన్ని చూసుకోకుండా మనకొక్కరికే కలిగిందనుకోవడం ఎంతవరకు సబబు? రెండో విషయాన్ని అక్కడే మీకు జ్ఞాపకం చేస్తాను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది కలగదు, దేవుడు నమ్మదగిన వాడు. రెండవది, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అన్నాడు. అంటే ఇప్పుడు శోధన కలిగించేది ఎవరు? అపవాది, దేవుడు కాదు. శోధింపబడనీయడు అంటే వాడికి అనుమతి ఇయ్యడు. యోబును శోధించినప్పుడు అనుమతి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పో, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నా బిడ్డైన యోబు, నువ్వు ఎన్ని శోధనలైనా పెట్టు, నన్ను మాత్రం విడిచిపెట్టడని చెప్పాడు. అట్లనా? చూడు, నిన్ను మొక్క మీద ఉమ్మేసినట్టుగా చేస్తానన్నాడు అపవాది. చేసుకోపో, నువ్వేం చేయాలనుకుంటే చేయిపో అన్నాడు. పిల్లలను చంపాడు, ఆస్తిని తీసేశాడు, భార్య వచ్చి నిష్ఠూరంగా మాట్లాడుతుంది. కానీ యోబు ఒక మాట అంటాడు, మరణమగు వరకు యథార్థతను నేనెంత మాత్రము విడిచిపెట్టను. ఇప్పుడు సిగ్గుపడింది యోబునా దేవుడా? సిగ్గుపడింది సాతానుడా దేవుడా? సాతానుడు సిగ్గుపడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా యోబు నోటి నుంచి
ఏమి దేవుడబ్బా ఈ దేవుడు అనే మాట అననివ్వాల. స్నేహితుల్లో దూరాడు. వాళ్ళు వచ్చి అంటారు, నువ్వు మంచోడు అయితే నీకే ఎందుకు వచ్చినాయి, నువ్వేందో రహస్యంగా చేసేవరా పాపము. రకరకాలుగా అన్న యోబును ఎవరైతే శోధించారో ఆ స్నేహితుల కొరకు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందుకే ప్రియులారా, సహింపగలిగిన దానికన్నా ఎక్కువ శోధింపబడనీయడు. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, నమ్మదగిన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో, మేము నమ్మదగిన వారం కాదు కానీ నీవు నమ్మదగిన దేవుడు అని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పాడు. నిజమేనాయనా, మా స్వభావాలు మారుతూ ఉంటాయి కానీ మారని స్వభావము, మేము నమ్మదగిన దేవుడవు నీవు. ఏ విషయంలో నమ్మదగిన దేవుడవు? అమూల్యమైన పరలోకపు వాక్కుల ద్వారా నన్ను మమ్మల్ని దర్శించి మాట్లాడినందుకు స్తోత్రములు. చివరిగా నీ ఎదుట నాయన మా ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాం. నీ గొప్ప కనికరాన్ని మా మీద చూపి ఈ క్షణము వరకు మా వలన జరిగిన ప్రతి తప్పిదాలను క్షమించి మరలా ఏ పాపము చేయక నీకు సాక్షిగా బ్రతకగలుగుటకు సహాయము చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తల్లిదండ్రులకు చంటి బిడ్డగా రక్షణ స్వార్థ మాటకు రూపుకట్టిన సుస్థితి శిఖరం. అయితే అతనికి ఈ స్థానం అలవోకగా చిక్కలేదు. అహోరాత్రులు శ్రమించి అనేక సమస్యల అవరోధాలను ఎదిరించి తనను వద్దనుకున్న వారిని సైతం యేసయ్య మాటతో అందరినీ తన హక్కున చేర్చుకున్నాడు. సత్య మార్గములో నిలిచాడు, జీవపు బాటలో నడిచాడు, తాననుకున్న ప్రపంచాన్ని గెలిచాడు. గత 25 సంవత్సరాలుగా వేలాది మందికి సత్యవాక్యం, జీవ మార్గం, పరిపూర్ణ ప్రయోగాత్మక టీవీ మరియు సువార్త కూడికల సందేశాలతో లక్షలాది మందికి మారు మనసులకు రక్షణ సువార్తను ప్రకటిస్తున్న మన ఓబుల్రెడ్డిపల్లె రూబేను గారు దైవ సేవకులు, వాక్య పరిచారకులు, పులివెందుల. అది తలపుల మండలం, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా. వ్యవసాయ కూలీగా మంచి ప్రార్థనా పరులుగా ఉన్న చిన్న కుటుంబంలో ఓబుల్రెడ్డిపల్లి దేవదాసు గారు మరియమ్మలకు 11 మంది సంతానంలో 5 మంది చనిపోగా మిగిలిన వారిలో 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు కలిగిన కుటుంబంలో 11వ సంతానంగా జన్మించారు. చిన్ననాటి నుండి దైవభక్తితో ప్రభువు మార్గాన నడుస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఒక సేవకునిగా ఉండగలిగాడు. 1988లో 4వ తరగతి కడప సిఎస్ఐ స్కూల్లో బోర్డింగ్లో చేర్పించారు. అది నా ఆత్మీయతకు పునాదిగా నిలిచింది. తర్వాత కడప, మదనపల్లి, గుత్తి ఇలా అనేక ప్రాంతాలలో నా చదువును కొంత పూర్తి చేసుకున్నట్టుకు నా ప్రభువు సహకరించారు. నా యవ్వన దశలో 1996లో గుత్తి నుండి నేను ఒక లీడర్షిప్ ట్రైనింగ్ కు విజయవాడకు బిషప్ అజరయ్య గారి స్కూల్కి వెళ్లాను. ఆధ్యాత్మికమైన సందేశాలను, యేసు ప్రభువులోని గొప్పతనం, నిఘంటువుల పుస్తకాల ద్వారా నా జీవితం అంతం వరకు నా తండ్రి అయిన యేసు ప్రభువుకు సేవ చేయాలనే గొప్ప సంకల్పం నాలో కలిగింది. ట్రైనింగ్ చివరి దశలో అందరి ముందు సేవలో మాట ఇచ్చాను. 1997వ సంవత్సరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో వృత్తిరీత్యా హైదరాబాద్కు వెళ్లాను. కానీ అక్కడ ఉన్నంతకాలం నాలో ఏదో తెలియని వెలితి. కొంతకాలం అక్కడ పనిచేశాను. నా దేవుడికి దూరంగా ఉన్నానన్న బాధ నాలో వెలితిగా మిగిలిపోయేది. ఇంక సేవ చేయాలనే సంకల్పంతో 1998లో వేల్పులకు వచ్చేశాను. అదే సంవత్సరం పులివెందులకు వచ్చి ఒక ఆటో డ్రైవర్గా ఉంటూ జీవితాన్ని సాగిస్తూ
ఓపెన్ డిగ్రీ చేస్తూ సిఎస్ఐ సంఘానికి క్రమం తప్పకుండా వెళ్లేవాడిని. మరికొంతకాలం తర్వాత సండే స్కూల్ చిన్నపిల్లలకు టీచర్గా వెళ్లేవాడిని. ఆత్మీయులతో కలిసి సువార్తలో పనిచేయుటకు చురుకుగా పాల్గొనేవాడిని. 1999వ సంవత్సరంలో మా పెదనాన్నగారైన ఓబుల్రెడ్డిపల్లి రాజయ్య గారు అప్పటికే పల్లెలో సేవ చేస్తూ ఉండేవారు ఒక సంస్థ తరఫున. ఆయన నన్ను ఒకసారి కడప బైబిల్ తరగతులకు ఆహ్వానించారు. అక్కడ నాలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి దైవ సేవకులు జమ్మలమడుగు వాస్తవ్యులు బాలసుందరం గారు, అబ్షలం గారు నన్ను సేవ చేయాలని ప్రోత్సహించారు. కర్నూలు బైబిల్ కాలేజీకి బైబిల్ తరగతులకు తీసుకెళ్లడం, నన్ను బలపరచడం, ప్రోత్సహించడం ప్రారంభించారు. అప్పటి పులివెందల సిఎస్ఐ పాస్టర్ గారైన థియోఫిలాస్ బాబు గారు నన్ను ప్రోత్సహించి స్థానిక సంఘంలో వాక్య పరిచర్యలో వాడుకున్నారు. 2000 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన పరిపూర్ణంగా సేవ చేయడానికి సమర్పించుకున్నాను. పగలు ఆటో తోలడం, రాత్రి అదే ఆటోలో ఏదో ఒక పల్లెకు సువార్తకు వెళ్లడం విధిగా మారింది. ఒక్కరోజు కూడా సువార్త ప్రకటించక ఉండలేకపోయాను. 2001వ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభమైనవి. సేవలో ఒంటరితనం మంచిది కాదని నా కన్న తల్లిదండ్రుల కన్నా నా ఆత్మీయ తండ్రులుగా బాలసుందరం గారు, అబ్షలం గారు కొన్ని సంబంధాలు చూస్తుండగా దేవుడు నా కొరకై సిద్ధపరిచిన భాగస్వామిగా నా చిన్ననాటి ఉపాధ్యాయులైన వైఎస్ సుమిత్ర, వైఎస్ సుగుణాలీల వారికి చివరి సంతానమైన పరిమిళ గారిని 2002వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన వివాహం చేసుకున్నటకు ప్రభువు కృప చూపారు. దేవుడు ఓ రూబేన్ పరిమిళ గారులను దర్శించి 3 సంతానాన్ని కలిగించారు. తర్వాత కొంతకాలానికి ఆటో తోలడం మానేసి ఒక సంస్థ వారు ఇచ్చిన సైకిల్లో మేమిద్దరం కలిసి సువార్తకు వెళ్లడం ప్రారంభించాము. ఒక చిన్న బాడుగ ఇంట్లో ఆరాధన ప్రారంభించాము. అనేకమైన విమర్శలు ప్రారంభమైనవి. అప్పటిదాకా మిత్రులుగా సంఘాలకు ఆహ్వానించిన వారే మా సంఘాలకు రావద్దన్నారు. నా సహచరునిగా ఉన్న నా భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్లేది. కుటుంబం గడవడం, బాడుగ కట్టుకోవడం చాలా కష్టమైన పరిస్థితి. 2003వ సంవత్సరంలో వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి రాతినార గనుల్లో సూపర్వైజర్ గా చేరాను. 2005 వరకు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఆరాధనను గడుపుతూ పల్లె పల్లెలకు, వాడవాడలకు సువార్తలకు వెళుతూ ఇటు ఉద్యోగం అటు సేవలో కొనసాగడం చాలా కష్టమైన పరిస్థితి. పల్లెలో ఉన్న తల్లిదండ్రులు పనులు చేసుకుంటూ మా అవసరతలు తీర్చేవారు. 2005వ సంవత్సరంలో చుట్టూ ఉన్న పల్లెలలో సువార్త కూడికలను ప్రారంభించారు. 2005వ సంవత్సరంలో ఒకరు పులివెందులలో కట్టిన మందిరాన్ని మాకప్పచెప్పారు. ఒక సంవత్సరం జరిగిన తర్వాత మేము ఆ సంఘాన్ని ఎక్కడ ఆక్రమించుకుంటామో అని మీరెక్కడైనా చూసుకోమని అన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితులలో 2006వ సంవత్సరంలో పాలగిరి యోహానయ్య గారు పిలిచి, ఇప్పుడు మేమున్నటువంటి ఈ స్థలాన్ని, ఇది మా స్థలమే, ఇక్కడ మీరు సేవను ప్రారంభించుకోమని చెప్పగా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఇక్కడ చర్చి కట్టకూడదని అనేకమైన సమస్యలు రేపెట్టారు. ప్రభువు నా వెంటనే ఉండి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేశారు. 2007వ సంవత్సరంలో సొంత మందిరాన్ని బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారైన ఆర్డీకేబీ ఐజయ్య గారు, అప్పటి కాంగ్రెస్ యూత్ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మందిరాన్ని ప్రారంభించారు. అదే 2007వ సంవత్సరంలో వైఎస్ షర్మిల గారు ప్రారంభించిన అనాథాశ్రమంలో ఒక పాస్టర్ గా 4 సంవత్సరాలు ఉదయకాలము మరియు సాయంకాలము పిల్లలను వాక్యంలో పెంచుటకు నియమించబడ్డాను. 2010 వరకు 7,000 రూపాయల జీతంతో అనాథాశ్రమంలో పనిచేస్తున్న నాకు ఏదో తెలియని వెలితి. ఆత్మీయుల రక్షణ కోసం నేనెక్కడ ప్రాకులాడుతున్నాననే బాధ నాలో కలిగింది. నా ఆత్మీయ పెద్దలతో నేను పంచుకున్న ఒక గొప్ప సంకల్పం, ఇండిపెండెంట్ పాస్టర్ గా ఉంటూ పల్లెల నుంచి పట్టణాల వరకు, వీధి కూడికల నుంచి విదేశీ కూడికల వరకు ప్రభువు నన్ను నడిపిస్తూ వచ్చారు. స్థానిక సంఘంలోని యవనస్తులు నా వెంటే ఉంటూ సువార్త కూడికలలో ఎంతో సహకారిగా నిలిచారు. సభల కన్వీనర్ గా చందు, తనకు సహకారిగా కిరణ్, దివాకర్, ఇమ్మానుయేల్, ప్రభుకుమార్, భానుచంద్ర, సాల్మన్, తేజ, అబ్నేరు ఇంకా కొంతమంది కలిసి ఇప్పటి వరకు సువార్త కూడికలలో తోడుగా ఉన్నారు. 2015వ సంవత్సరంలో మా పల్లెలోని కొంత పొలం అమ్మి పులివెందులలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు సహాయం చేశారు. ఇల్లైతే బాగుంది, మరి మందిరం బాగలేదనే చింత. మందిరం ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఉచితంగా పుస్తకాలు, పలకలు అందించడం, వృద్ధులకు, వితంతువులకు అవసరతలు అర్పణలో నుండి ఇవ్వడం ప్రారంభించాను. ఉన్న మందిరాన్ని పొడిగించుకోవడానికి ప్రభువు కృపనిస్తూ ఉండగా 2019వ సంవత్సరంలో నిరీక్షణ ఛానల్లో
వారానికి ఒకరోజు సువార్త పరిచర్యను ప్రకటించడానికి సంఘం సహకరించారు. 2020వ సంవత్సరంలో ఇప్పుడున్న కడప ప్రార్థనా ఛానల్ అధినేత అయిన బాబు గారు కడపలో ఒక కూడికలో కలిసి మా ఛానల్లో ఒకరోజు మీ సందేశాన్ని చెప్పమని అడిగారు. ప్రార్థన చేసి చెబుతానని దేవుడిచ్చిన అనుమతితో 2020 జనవరి 15వ తారీఖు నుండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంకాలం టీవీలో ప్రసంగించడానికి ప్రభువు కృపనిచ్చాడు. అదే 2020వ సంవత్సరంలో మా తల్లిగారు ప్రభువునందు నిద్రించారు. 2020 మార్చిలో కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. చర్చిలు మూతబడ్డాయి. ఛానల్లో నా ప్రసంగాలను చెప్పుకోలేనని అనుకున్నప్పుడు బాబన్న గారు ఇదే రైట్ టైం, అందరూ ఇండ్ల వద్దనే ఉంటారు, మీ సందేశాన్ని చెప్పండని ప్రోత్సహించారు. ఆర్థికంగా సహకరించారు. అది దేవుని చిత్తంలో ఉండటాన్ని బట్టి ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా టీవీ పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాను. టీవీ పరిచర్య ద్వారా నా కోసం ప్రార్థించే సహకరించే తల్లులు, తండ్రులు, వృద్ధులు, ఆత్మీయులు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, అన్నా అని ఆప్యాయంగా పిలిచే తమ్ముళ్లను ఎందరనో రాష్ట్ర నలుమూలల నుంచి దేవుడిచ్చాడు. అంతేకాకుండా 2022 ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ బాడుగకు తీసుకుని ఆదివారం సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించి ప్రస్తుతం ఒక స్థలం లీజుకు తీసుకుని సాయంకాలపు కూడిక మా పిల్లలతో కలిసి ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నవి. 2023 జనవరి వరకు మందిరం వర్షం వస్తే కారేది. ఉన్న మందిరాన్ని జనవరి 1వ తారీఖున ఆరాధన అయిపోగానే పడగొట్టాం. ప్రార్థించి పనిని ప్రారంభించాం. మా సంఘంలో ఉన్నవారు పేదవారైనా వారి దాతృత్వం విస్తరించింది. అందరం కలిసి పనిచేశాం. అందరూ ధారాళంగా సహకరించారు. నా వాక్యాన్ని టీవీ ఛానల్లో చూసే ఆత్మీయులు తెలుసుకొని ప్రతి ఒక్కరూ గుప్పిలి విప్పారు. అలు పెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా, జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై. అందుకే పనిని ప్రారంభించిన సంవత్సరంలోనే నిర్మాణాన్ని కూడా ముగించుకొని 2023 నవంబర్ 23వ తేదీన ఆత్మీయులు, దైవ సేవకులు, సంఘ బిడ్డలతో కలిసి గొప్ప మందిరాన్ని ప్రారంభించుకోగలిగాము. కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ప్రస్తుతం ఉన్న స్థానిక సంఘం ఆత్మీయుల ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యలు, సంఘ పరిచర్య, స్వార్థ పరిచర్య, టీవీ పరిచర్య, యూట్యూబ్ పరిచర్య, ప్రొద్దుటూరులో ఉదయకాలం మరియు సాయంకాలపు పరిచర్యలు, ఇలా అనేక రకాల పరిచర్యలలో స్థానిక సంఘ సహకారంతో, ఆత్మీయుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ నాటి నుండి నేటి వరకు దేవుడు తోడైయుండి నా చెయ్యి పట్టి నడిపిస్తూ వస్తున్నాడు. ఇక ముందు కూడా మా ఈ పరిచర్య కొరకై, మా ప్రయాణం కొరకై, ఆయన రాకడ వరకు నా పరిచర్య కొనసాగులాగున ప్రియులైన మీరందరూ మా కొరకు, సంఘం కొరకు ప్రార్థించగలరని ప్రభువు నామమున కోరుతూ, ప్రభువునందు మీ ఓ రూబేన్, వాక్య సేవకులు, పులివెందుల. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.